హలో, నేను ఝాన్సీనండి. ఈరోజు మేము ఒక దుర్గమ్మని అలంకారం చేసిన చోటుకు వచ్చామండి. ఆ ప్లేస్ ఏంటంటే మన విజయవాడలోని లలిత జ్యువెలరీస్ రోడ్లో ఈ హరివిల్లు వాళ్ళు ఆ, ఏర్పాటు చేశారండి ఇక్కడ. చక్కగా గుడిలాగా చేసి అంతా ఇక్కడ యాగాలు అన్నీ చేశారనమాట. అయితే మేము ఈ సరస్వతి అలంకారం రోజు ఇక్కడికి వచ్చాము. మీకు ఇప్పుడు ఆ ప్లేస్ అంతా చూపిస్తాను. అమ్మవారిని, అక్కడున్న జనాల్ని, వాళ్ళు ఎలా అరేంజ్ చేశారు అనేది మీరు చూడండి. చక్కగా శివుణ్ణి పెట్టారు, వినాయకుడిని పెట్టారు. సరస్వతి అలంకారంలో అమ్మవారు అనమాట. చాలామంది ఉన్నారండి జనం అక్కడ. చక్కగా కుర్చీలేసి అంతా చక్కగా జనాలు దేవుణ్ణి చూడడానికి పెట్టారనమాట. అయితే మేము వెళ్ళిన రోజు సరస్వతి అలంకారం అన్నాను కదా, అక్కడ వీణ వాయించే పిల్లలు కూడా చాలామంది ఉన్నారండి. అది కూడా చూద్దరు కానీ చివరిలో. అదిగోండి శివలింగం చూసారా ఎలా పెట్టారో, నంది, చాలా పెద్ద ప్లేస్లో అరేంజ్ చేశారండి ఇదంతా. అదిగోండి నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, స్వామి చూసారా ఎంత బాగా పెట్టారో స్వామిని, విఘ్నేశ్వరుని. అగోండి స్వామి. ఇక్కడ వారాహి అమ్మవారును సరస్వతీదేవి, దుర్గమ్మని సరస్వతీదేవి అలంకారంలో ఇక్కడ అన్నమాట. చేతిలో వీణ, అమ్మవారిని చూడండి. ఇక్కడేమో అమ్మవారు ఒక పక్కకు తిరిగి పడుకున్నట్లుగా ఉంచారండి. అదిగోండి చూసారా, తల కింద చేయి పెట్టుకుని. ఎక్కువగా విష్ణుమూర్తిని చూస్తాం ఈ ఈ పొజిషన్లో. ఇక్కడ అమ్మవారిని పెట్టారు అలాగా. ఇక్కడ చూసారా, బ్రతుకమ్మలను తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళు అక్కడ నిలబడగానే అందరు ఫొటోస్ తీస్తున్నారండి. చక్కగా పూల బ్రతుకమ్మ. అదిగోండి పువ్వులతో ఎలా డెకరేట్ చేశారు అందంగా. ఇదిగోండి ఇక్కడేమో మరుసటి రోజు మళ్ళీ దుర్గమ్మకి దుర్గావతారంగా అలంకరిస్తారట. అందుకని శ్రీచక్రం
వేస్తున్నారండి పంతులు గారు వాళ్ళు. చూడండి. గోల్డ్ కలర్లో మండపాలు చాలా బాగున్నాయి. ఇదిగోండి శ్రీచక్రం వేయడం చూసారా ఎలా వేస్తున్నారు. ఒక గట్టి అట్టముక్క లాంటి పేపర్లో మరి పిండో ముగ్గో పిండే అనుకుంటున్నాను నేనైతే వేసి అలా గీస్తున్నారండి దానికి. దాంట్లో పిండి వేసి అలా శ్రీచక్రం అండి. అదిగోండి. మరుసటి రోజుకు రెడీ చేస్తున్నారనమాట. అదిగోండి వీణ వాయిద్యం జరిగిందండి ఇప్పటి వరకు. ఆ పిల్లలంతా చక్కగా వీణ వాయించారనమాట. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ అనే పాటకి వీణ వాయిస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి. చాలా బాగా వాయించారు వాళ్ళు. ఆవిడేమో వాళ్ళ గురువుగారటండి, గురువుగారికి సన్మానం చేస్తున్నారు. వీణ నేర్పిన గురువుగారు అనమాట. వీణ వాయించిన విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇచ్చారండి. అయితే ఇక్కడ మళ్ళీ ఒక పక్కన యాగశాల కూడా పెట్టారు. యాగాలు కూడా చేసినట్టున్నారు. చాలా ఉన్నాయి అక్కడ హోమాలు. హోమగుండాలు అంటాం కదా అవి ఉన్నాయి. ఏ, హోమం చేసినట్టున్నారు. అదిగోండి పొగ చూసారా ఎలా వస్తుందో అక్కడ. చుట్టూ హోమగుండాలు ఉన్నాయండి అమ్మవారి చుట్టూ అక్కడ. చూసారా అవన్నీ హోమగుండాలే. చాలా పెద్ద ప్లేస్లో అరేంజ్ చేశారనమాట. సరేనండి మరి ఉంటాను.